ఏమేమి ఉండాలా, ఎవరు అర్హులు, ఎంత వయసు ఉండాలా, ఆ పిండి మీ గల్లలో చెప్పేది. ఒకరు ఇల్లు కట్టుకుందామని వస్తారు, ఆయన ఇల్లు కట్టుకున్న మన దగ్గర ఏం తెలియదు, ఊళ్ళో మన దగ్గర ఎట్లున్నారు, నా జాబులో నేను ఇల్లు కట్టుకుంటా, మీరు గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలనే విషయం కూడా కొంతమంది తెలియదు. ఇప్పుడు ఏమైందంటే బ్యాంక్ లోన్లో ఇంకోటి అవసరం ఉంది, ఇప్పుడు కొద్దిగా మారుతున్నారు. అట్లాంటి వాళ్ళకు ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఒక వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా మీకు అడిగినప్పుడు వాళ్ళకి సమాచారం ఇవ్వడానికన్నా కనీసం నేర్చుకోలేకపోయినాడు అంటారన్నారు. అంతేనా కాదు? అంటే మీకు గెలిపించగలరు. అంటే ఎంతో మంది ఉండగా కూడా మిమ్మల్ని వార్డు మెంబర్గా గెలిపించారంటే మీ దగ్గర ఎంతో కొంత మీరు ఇంతకుముందు చేసిన పని కానీ, నమ్మకం కానీ ఏదో ఉంటేనే కదా మనల్ని గెలిపించింది. ఉంటే నలుగురు నుంచి వీళ్ళు మాకు మంచి పని చేస్తారు, మా గల్లీకి మంచి చేస్తారు, మా ఊరికి మంచి చేస్తారు అన్న ఉద్దేశంతో మనల్ని గెలిపిస్తారు. అంతేనా? అట్లాంటప్పుడు మనం ఒక 5 రోజులు తీసుకుంటే మీకు అవగాహన వస్తుంది, మా గ్రామ పంచాయతీలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, ఏమేమి ప్రోగ్రాంలు ఉన్నాయి, ఆ ప్రోగ్రాంలకు అర్హత ఎవరు, ఒకవేళ ఒక ప్రభుత్వ వస్తే పథకం వస్తే ఆ పథకానికి అర్హులను ఎట్లా ఎంపిక చేయాలా, కనీసం వాళ్ళకి ఎట్లా లబ్ధి చేకూర్చాలా, ఆ పథకం ద్వారా మీ వార్డులలో, మీ ఊర్లలో ఎవరైనా అర్హులు ఉన్నారా, వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి అని తెలుసుకోవాలని మీకు ఎలాగంటే ఫస్ట్ మనకు తెలిస్తే వాళ్ళకి చెప్పగలుగుతాం. అంతేనా? మనకు తెలియలేదు అనుకో, మనం తెలియకపోతే వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం చెప్తాము, నాకు తెలియదు కాబట్టి మీరు ఒకసారి గ్రామ పంచాయతీ సెక్రటరీ సార్ నెంబర్ ఇస్తా, సార్ ఫోన్ చేసి సార్ చెప్తున్నాను. అంతేనా? అలా కాకుండా మీకు కూడా అవగాహన ఉండాలి. అంటే గ్రామ పంచాయతీ పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వారికి ఏమేమి పనులు చేస్తారు. అంతేనా? ఈ చెప్పినే కాకుండా ప్రజలకు అవసరమయ్యే ప్రతి పని మనం చేస్తాం. పొద్దున మన పని స్టార్ట్ అయ్యేది చెత్త సేకరణ నుంచి, మంచినీరు ఇవ్వడం నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ శ్మశాన వాటికలో మనిషి చనిపోయిన కాడ అన్ని వాటర్ వస్తున్నాయా లేవా, లైట్ ఉన్నదా లేదా, ఒకవేళ సావు లాస్ట్ నైట్ అవుతుందంటే అక్కడ లైట్ వెలుగుతున్నదా లేదా, ఇట్లాంటి విషయాన్ని ఎవరు చూసుకుంటారు? మనమే కదా. సో మనకు మన బాధ్యతలు, మన బరువులు అన్ని, మన హక్కులు మనకు తెలిసి ఉంటే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు కొంచెం వీలుంటుంది. కాబట్టి దయచేసి అందరు ప్రజాప్రతినిధులు ఒక 5 రోజులు, ఒక అర్ధగంట సారి చెప్పినట్టు, గౌరవ ఇప్పుడే సారి చెప్పినట్టు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా సరే 5 రోజులు అటెండ్ కండి. మొదటి